వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని మరి ఎలా ముగిస్తారు, ఎలాంటి మీడియాకి ఎలాంటి మేత అందిస్తారో మనం చూడాలి. మరొక విషయానికి వస్తే సార్, చంద్రబాబు అవినీతిలో పవన్కి భాగస్వామ్యం ఉంది అని డైరెక్ట్గా ఈయన మాట్లాడిన నేపథ్యం, ఈయన దత్తపుత్రుడు లేకపోతే ఈయన ఏదో ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఇప్పుడు అవినీతిలోనే ఆయన 14 నుంచి 19 వరకు చేసిన అవినీతిలో ఈయనకి భాగస్వామ్యం ఉందని డైరెక్ట్గా హిట్ చేయడం, అది రాజకీయపరమైన విమర్శ. అంటే మోర్ ఆయన వాడింది ఏంటంటే, మీరు బలపరిచి కలిసి ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి, మీ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా అందులో భాగస్వామి, ఆ కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కాబట్టి మీకు కూడా భాగం ఉన్నట్టే భావించాలని అన్నది ఒకటి. ఇంకా రెండో ఆరోపణ ఉంది కదా, ఈ సోకాల్డ్ ప్యాకేజీ, ఎప్పుడు దత్తపుత్రుడు. దత్తత తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకుంటారు? ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళే తీసుకుంటారు. ఆ దత్తపుత్రుడు కొంత ఇవ్వడానికి ఒరిజినల్ పుత్రుడు దత్తపుత్రుడు తీసుకుంటారంటే. కాబట్టి జగన్ ఉద్దేశం అయితే ఆరోపణ చేయటం, అందులో ఇంకా వేరే సెషబిషన్లు ఏం లేవు. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఎప్పుడు నా మీద అంటున్నాడు, వాస్తవానికి చంద్రబాబు ఇంత అవినీతి చేశాడు, ఈ కేసులు కొన్ని కోర్టులకు కూడా వచ్చి అరెస్ట్ చేశారు కదా మొన్న, దీంట్లో మీకు కూడా భాగం ఉంది అనేది ఇక్కడ పెద్ద ఆరోపణ. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, అసలు ఆయన ఏమీ కోర్టు ఏదో నిరూపించినట్టే మాట్లాడుతున్నాడు జగన్, అదేమీ కాలేదు. వాళ్ళు మళ్ళీ వెంటనే మీరు 16 నెలలు ఉన్నారు, ఇదంతా తీస్తారు. ఒకటండి, రాబోయే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన దాడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న మనం చర్చించినట్టు ఆ రోజు జనం చాలా ఎక్కువగా దాన్ని చూసి బలపరిచారు కదా. ఆ పెళ్ళిళ్ళు వాటి మీద చేసిన మొట్టమొదటి సభలోనే ఎన్నికల ప్రసంగం అంత తీవ్ర స్థాయిలో ఆయన చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అవినీతి, అది వ్యక్తిగతమైన ఆరోపణలు అయితే ఇప్పుడు అవినీతి దీంట్లో కూడా నీకు భాగం ఉంది అంటే, చంద్రబాబు చేసిన తప్పులన్నిటికీ నువ్వు సమాన భాగస్వామివి అనే ఒక మాట తీసుకురాబోతున్నాడు. అది జరుగుతుంది అంటే ఆయన కూడా తిప్పి కొడతాడు కదా. అంటే 2014లో ఈయన బయట నుంచి మద్దతు ఇచ్చారు తప్పించి గవర్నమెంట్లో లేరు, ఎటువంటి పదవులు ఆశించలేరు, పోటీ కూడా లేదు. అది కూడా బీజేపీ త్రూ ద్వారా ఆయనకి వెళ్ళారు. అవును, వెళ్ళడం అన్నది బీజేపీ. అసలు ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏదో కూర్చుండి మేము జనసేన పోటీ చేస్తాము, టీడీపీకని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పింది బీజేపీతో కలిసి ఇది వెళ్తున్నారు కాబట్టి ఆ కూటమిని గెలిపించండి అన్నది ఆయన ప్రధానంగా దాసనం. దాన్ని అందులో జరిగిన అవినీతికి లింక్ పెట్టి మాట్లాడడం అంటే దీనికి మళ్ళీ కౌంటర్ ఉంటుందిగా. తప్పకుండా ఉంటుంది. కాకినాడకు సాయంత్రం పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నారు. మీరు ఒకటి గుర్తించాలి, జనసేన తెలుగుదేశాన్ని బలపరచడం తనకు అతిపెద్ద సవాలు అనేది వైసీపీ జగన్ యొక్క అంచనా. దాన్ని బ్రేక్ చేయడానికి లేదా దాని మీద తన దాడి చేయడానికి ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగిస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాగస్వామి. మీరు అన్నది నిజమే. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ తెలుగుదేశం మీద చాలా విమర్శలు చేసేది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే మాదేముంది, మేము సహాయకంగా ఉన్నాము, ప్రభుత్వం చంద్రబాబుదే కదా అన్నట్టు వాళ్ళు అనేవాళ్ళు. అలాగే మీరు మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్రంలో ఉండి ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇట్లాంటివి తేలేదని చంద్రబాబుని అడిగినప్పుడు నాదే ఉంది, అది బీజేపీ ప్రభుత్వం కదా అని 3 ఏళ్ళు ఉండి ఆయన బయటకు వచ్చాడు. 3 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దాదాపు చంద్రబాబు నుంచి బయటకు వచ్చాడు. సో అంతకుముందు జరిగిన దాంట్లో వాటా ఉంది అని పైగా తీసుకున్నారనే కదా. ఇంకా పాత్ర కూడా వర్మ ఆర్జీవి సినిమాలో ఆ పాత్ర పెట్టబట్టే కదా ఇప్పుడు వివాదాస్పదమైన ఆ బిట్ ఏది అంటే ఇదే, నేను నీకు ఆకర్షణీయమైన ప్యాకేజ్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పడమే ఆ సీన్. అవును, తొలగించమని చాలా అభ్యంతరకరంగా మారి ఇప్పటివరకు ఇంత ఉద్రిక్తతకు దారితీసిన సీన్. సో అదే చెప్తున్నాడు, దాదాపు వ్యూహంలో డైలాగే జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఆరోపణ. సార్ ఇంకోటి, కుటుంబాల మధ్య చిచ్చు అని చెప్పి ఇందాక చంద్రబాబు నాయుడు మనం ప్రస్తావించుకున్నాం.